ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి సీతక్క హాజరయ్యారు. అదానీ, అంబానీ, రిలయన్స్, జియోల కోసమే బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలే రాలే, దేవుళ్ల పేర్లు చెప్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీని చంపిన గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే దండగా, బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి రాదన్నారు. కాబట్టి మరి బీజేపీ ఢిల్లీలో ఉండి కూడా 10 ఏళ్లలో మన ఊరికి ఏం పనులు వచ్చినాయో ఒక్కసారి అక్షింతలు తప్ప ఇంకేమన్నా పనులు వచ్చినాయా మీరు అడిగారు. రాముడి పేరుతోటి ఇంటింటికి మాత్రం గుర్తు పెట్టుకొని అక్షింతలు ఇచ్చారు. మరి అభివృద్ధి ఏది, ఉద్యోగం ఏది, ఉపాధి ఏది, పింఛన్లు ఏవి, మరి భూములకు పట్టాలేవి, ఫారెస్ట్ ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ బీజేపీ మరి ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. మరి ఇన్నిసార్లు మొత్తుకున్నా ఇదే అడవి రాజ్యంలో ఒక్కదాన్ని కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఏమనంటే వైల్డ్ లైఫ్ కొద్దిగానే సవరించవచ్చు కదా, సవరించారు. కానీ వాళ్ళు మనకు మంచినీళ్ళ బోర్ వేద్దామంటే వైల్డ్ లైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, రోడ్ వేద్దామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ ఫారెస్ట్ సమస్యలు ఇంతగానో ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసిరా? కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు? ఈ బీజేపీ వచ్చిన తర్వాతనే మరి అనేక ఇబ్బందులు అనేది పేద వాళ్ళకి ఏమి అందుబాటులో లేదు. పెద్దలకు మాత్రం 100 కోట్ల ఎకరాల భూములను మాత్రం కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తా ఉంది. అందుకనే సుగుణక్క